మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ రాజ్యాంగ విధిని నెరవేర్చాలని కోరుతూ అన్నాడీఎంకే సభ్యులు చేపట్టిన ఆందోళన మధ్య పార్లమెంట్లో వాదాపోవాదాలు కొనసాగాయి. లోక్సభ సమావేశం కాగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకువచ్చి తమిళనాడు గవర్నర్ విధిని నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో సభ 20 నిమిషాలు వాయిదా పడింది. తర్వాత మన్మోహన్పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించేందుకు ప్రయత్నించగా స్పీకర్ నిరాకరించారు. నిరసనగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం బడ్జెట్పై చర్చ జరిగింది. అరుణ్ జైట్లీ మాట్లాడిన తర్వాత లోక్సభ మార్చి 9 వరకు వాయిదా పడింది. మన్మోహన్పై మోదీ విమర్శలను నిరసిస్తూ కాంగ్రెస్ వామపక్షాలు జేడీయూ చేసిన ఆందోళనతో రాజ్యసభ 2 సార్లు వాయిదా పడింది. మోదీ క్షమాపణకు విపక్షాలు పట్టుపట్టగా అధికార పక్షం తోసిపుచ్చింది. తమిళనాట గవర్నర్ సమయం వృధా చేయరాదంటూ అన్నాడీఎంకే సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. వాయిదాల తర్వాత బడ్జెట్పై చర్చ జరిగింది. తర్వాత రాజ్యసభ కూడా మార్చి 9కి వాయిదా పడింది.